జగన్ గారు ఓదార్పు అని చెప్పేసి ఎక్కడ అనౌన్స్ చేయలేదు. అయితే పరిస్థితులను బట్టి వీళ్ళు ఎట్లా పరిపాలిస్తారు, చెప్పిన వాగ్దానాలు చేస్తున్నారు లేదా, లేదంటే ప్రజల రక్షణకు వీళ్ళు పనిచేస్తున్నారు లేదా, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా వీళ్ళు పనిచేస్తున్నారు లేదా, ప్రజలకు వ్యతిరేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, తీసుకుంటే దానికి తప్పనిసరిగా జగన్ గారు స్పందిస్తారు. దానికి అనుగుణంగా ఆయన కార్యాచరణను రూపొందిస్తారు. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి ఓదార్ప లేదంటే ఇంకోట అనేది ఇది చెప్పిన దాఖలాలు కనపడవు. డెఫినెట్ గా ప్రజల కోసం పనిచేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి అనుగుణంగానే ఆయన నిర్ణయాలు ఉంటాయి. ప్రజల కోసమే ఎప్పుడు పరితపిస్తూ ఉంటారు. ఆ దిశగా ఆయన చేస్తారు. ఇప్పటికే వీళ్ళు నవరత్నాల్లో భాగంగా మేలో కానీ లేదంటే ఏప్రిల్లో కానీ అందుకోవాల్సిన చాలావి అడ్డుకున్న కార్యక్రమాలు ఉన్నాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్న కార్యక్రమాలు కూడా చూస్తూ ఉన్నాం. ఎలక్షన్లలో జరిగిన ఘర్షణలు కానివ్వండి, వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు కానివ్వండి, అధికారాన్ని ప్రజలు అప్పగించినప్పుడు దాన్ని ఒక బాధ్యతగా తీసుకోవాల్సిన మూడు పార్టీలు కూడా, మన మూడు పార్టీలకు కూడా ఏ పార్టీ తప్పు చేసినా ఇప్పుడు మూడు పార్టీలకి అవి ఆపాదిస్తారు. దానికి వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువ బాధ్యతతో ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ముగ్గురు కూడా భిన్నమైన పార్టీలు, ఎవరి అజెండాలు వాళ్ళకుంటాయి, ఎవరి ప్లాన్లు వాళ్ళకుంటాయి. దాని ప్రకారం వీళ్ళు పోతా ఉంటారు. కాబట్టి ఏ విధంగా ప్రజలకి నష్టం జరిగినా, ఏ విధంగా ప్రజల మీద వీళ్ళు దాష్టిగానే ప్రదర్శించినా కూడా అది మూడు పార్టీలకి ఆపాదించాల్సి, ప్రభుత్వం కాబట్టి, ప్రభుత్వంలో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆపాదించే కార్యక్రమం జరుగుద్ది. అదేవిధంగా ఇవాళ ఎలక్షన్ తర్వాత లేదంటే ఎలక్షన్లో జరుగుతున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏదైతే ఉందో, ఎమోషనల్ గా జరగడం ఒక విధానం, అట్లా కాకుండా ఆర్గనైజ్డ్ గా కావాలనే కుట్రపూరితంగా మరి దాడుల్ని వ్యూహరచన చేసి ప్రజల మీద వీళ్ళు ప్రదర్శిస్తున్న తీరుని, ఇవన్నీ కూడా ప్రజలు ఆల్రెడీ గ్రహించారు. అది పల్నాడులో కానివ్వండి, ఇటు కృష్ణా గోదావరి జిల్లాల్లో కానివ్వండి, గుంటూరు ప్రకాశంలో కానివ్వండి, అటు రాయలసీమ జిల్లాల్లో కానివ్వండి, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ప్రజలు ఆల్రెడీ చూస్తా ఉన్నారు. సో ఈ రక్తపాతాన్ని, ఈ దహనకాండని ప్రజలు చూశారు. దానికి సాక్ష్యాధారాలు కూడా ఇవాళ రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి గారి దగ్గర కానీ, పోలీస్ శాఖకి కానీ, హోంశాఖకి ఇవన్నీ కూడా చేరిన సందర్భాలు కూడా మనం చూసాం. దీనికి వీళ్ళు ఏ విధంగా సమాధానం చెప్తారు అంటే, పట్టును 10 రోజులు కూడా కాకుండా ప్రజా తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పుని బాధ్యతగా తీసుకోకుండా, ఆ తీర్పుని అహంకారంగా తీసుకొని, ఆ తీర్పుని కక్షపూరిత చర్యలకు పాల్పడడానికి ఉపయోగించుకొని ఈ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగే విధంగా, దాడులు చేసే విధంగా, మారణహోమం సృష్టించే విధంగా ఏ విధంగా పరిస్థితులు మారిపోయాయో మనం చూసాం. సో 5 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చిన తీర్పుని వీళ్ళు 10 రోజుల్లోనే దుర్వినియోగం చేసుకున్నారు అనేటువంటి అభిప్రాయానికి ప్రజలు వాడొచ్చారు. ఓకే సార్, పొంగనూరులో ఏంటి ఈరోజు ఏంటి పొంగనూరులో పెద్దిరెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని అడ్డుకున్నారట, అక్కడ ఏంటి పరిస్థితి? అదే నేను కూడా ఈ వార్తను చూశాను. అక్కడ కూడా అల్లర్లు సృష్టించే కార్యక్రమం, దాడులు చేసే కార్యక్రమం చేస్తున్నారని ఈ పెద్దిరెడ్డి గారు కానీ లేదంటే మిథున్ రెడ్డి గారు ఎంపీ గారు కానీ వాళ్ళు వెళ్తున్న సందర్భంలో వాళ్ళను కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించారని, ఇవన్నీ వాళ్ళు ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. చూద్దాం, వీళ్ళు ఇప్పటికే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, ఇంత అనుభవం ఉన్న తర్వాత కూడా వీళ్ళు ఇట్లాంటి తప్పులు చేస్తున్నారు అంటే అది వాళ్ళకే చేటుగా ఉంటుంది తప్ప వాళ్ళకు ఉపయోగంగా ఉండదు అనేటువంటి అభిప్రాయం. ఎందుకంటే ప్రజలు చాలా చూశారు, చాలా ఎక్స్పెక్ట్ చేశారు కూడా వీళ్ళ నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అద్భుతమైన పాలన ఇచ్చిన తర్వాత కూడా ఏ పరిస్థితుల్లోనైనా కానీ వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కానివ్వండి, లేదంటే వీళ్ళ కలయిక కానివ్వండి,
ఇవన్నీ చూసిన తర్వాత ప్రలోభానికి ప్రజలు గురయ్యారా? మంచి చేస్తారు అనేటువంటి ఆశతోటే కదా ఎవరైనా మనకి అవకాశం ఇస్తారు. మరి అవకాశాన్ని మొదటి 10 రోజులు లేదంటే మొదటి ఒక నెల రోజుల్లోనే వీడు దుర్వినియోగం పాల్పడినప్పుడు మరి దాన్ని వీళ్ళు ఏ విధంగా పూడ్చుకుంటారు, దాన్ని ఏ విధంగా సర్దిద్దుకుంటారు? పూర్తిగా ప్రజల యొక్క వ్యతిరేకత గురవుతా ఉన్నారు. ఇప్పుడు ప్రజల నుంచి ఏ విధంగా వీళ్ళు మనల్ని పొందగలుగుతారు? ఓకే, పాలన ఇంకా మొదలు పెట్టనే లేదు, మొదలు పెట్టకుండానే అరాచకాలు మొదలు పెట్టారు. ఓకే, దీన్ని ఏ విధంగా గాడిలో పెట్టుకుంటారు చూద్దాం. ఓకే, ఓకే, 1 minute అండి. విజయ్, మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఓకే విజయ్, గుడ్ ఈవినింగ్ సార్. పాలన మొదలుపెట్టి పట్టుమని 10 రోజులు కాకుండానే రక్తపాతాలు సృష్టిస్తున్నారట, దహనకాండం సృష్టిస్తున్నారట, రాష్ట్రాన్ని భయాందోళనకు గురి చేస్తున్నారట. మీకు ప్యానెల్ సభ్యులకి ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. అంటే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి పొంగనూరులో వాళ్ళ ఎంపీపీ మా పెద్ద ఆయన వస్తున్నాడు ఒక్కొక్కరు అంత చూస్తామని చెప్పి తొడలు కొడితే దానికి సంబంధించిన రియాక్షన్, ఇప్పుడు అధికారం పోయామనేటువంటి ఆలోచనలో ఇంకా ఉన్నట్లేరు. ఇక వీళ్ళు దెయ్యాలు వేదాలు వెలిస్తే ఎంత కామెడీగా ఉంటుందో నారాయణమూర్తి గారు చెప్తుంటే అంత కామెడీగా ఉంది. ఇప్పుడు ఏదో ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట, ప్రజలపై దాడి అంట. ఎక్కడ రక్తపాతం జరిగిందో మాకు ఇంతమంది కనపడదు, ఎక్కడా రక్తపాతం జరిగింది లేదు. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే కేవలం 2-3 నియోజకవర్గాల్లో అక్కడక్కడ కోడిగుడ్లు వేశారు. అంతకుమించి పెద్ద నిరసనలు తెలియజేసినట్టయితే ఎక్కడ ఏం కనపడలా. దాడులు గీడులు ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు భాష మార్చుకోవాలి. దాడులు అంటే నడి రోడ్డు మీద మనిషిని కొనుక్కోబెట్టి పీకలు కోస్తారు చూడండి, అవి దాడులు. మీ ప్రభుత్వంలో చేశారు చూడండి, అవి దాడులు. ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పర్యటించి ఏం పర్యటిస్తారు, ఎక్కడ పర్యటిస్తారు, ఎందుకు పర్యటిస్తారు? అంటే ఓంప్రకాష్ని చంపినందుకు పర్యటిస్తారా? జడ్జి రామకృష్ణని నాశనం చేసినందుకు పర్యటిస్తారా? అంటే ఎందుకు పర్యటిస్తారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాం అంటే మనం నీతులు చెప్పడంలో ఇప్పుడు అధికారం పోయిన తర్వాత సీతపాటలు పాడటంలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒకటే స్క్రిప్ట్, మా పైన దాడులు చేస్తున్నారు. దాడులు లేదు, పాడు లేదు, ఏం లేదు. మనకు ఛానల్ ఉంది, మీరు చూడండి. ఏ అధికార ప్రతినిధి మా పైన దాడులు, ఎక్కడ దాడులు చేశారు చెప్పండి? ఏం దాడులు చేశారు? ఓకే, దీని మీద తనదైన స్టైల్లో జగన్మోహన్ రెడ్డి గారు యాత్రకి సిద్ధం అవుతున్నారట. అవును, సహజమే కదా. ఇప్పుడు తండ్రి గారి మరణాన్ని బేస్ చేసుకొని యాత్ర చేసుకున్నారు. ఆయన రాజకీయ పునాదులో ఆ ఓదార్పు యాత్రతో మొదలు పెట్టారు. నిజంగా మాట తప్పని మడమ తిప్పని నేత అయితే ఈ రోజు వరకు కూడా ఆ ఓదార్పు యాత్ర కంప్లీట్ చేయాల. నాకు తెలిసి ఆ మిగిలిన ఓదార్పు యాత్ర ఇప్పుడు కంప్లీట్ చేస్తారేమో నాకు ఒక డౌట్. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఓదార్పు యాత్ర కంప్లీట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆ ఓదార్పు యాత్రకి వెళ్తారు. లేదు, ఓదార్పు యాత్ర వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి? ఎంతమంది దళిత బిడ్డలు చంపారో ఆ కుటుంబాలకు వెళ్ళాలి. మీ పరిపాలనలో ఎంతమంది హత్యలు గావించబడ్డారో, ఎంతమంది మరణానికి మీరు కారణమయ్యారో, అబ్దుల్ సలాం కుటుంబం అయితేనేమో నుండి ఇక కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి కదా, ఆ కుటుంబాలు ఓదార్చండి ముందు.